ఐబొమ్మ రవి హీరోనా విలనా? హీరో అని కొంతమంది అంటే విలన్ అని కొంతమంది అంటున్నారు. ప్రజలు మాత్రం ఆడియన్స్ మాత్రం ఐబొమ్మ రవి ఏ, హీరోనే అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇటు పోలీసులు కానీ ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు కానీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి మేమే చేసామని గొప్పలు చెప్పుకుంటుంటే ఫిలిం ఛాంబర్ పెద్దలు మాత్రం అతను ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. మరి కానీ ఈ వ్యాఖ్యల పట్ల మాత్రం సామాన్య ప్రజలు అలాగే ఆడియన్స్ మాత్రం అందరూ కూడా ఒక రకంగా విమర్శలు చేస్తున్నారు. ఐబొమ్మ రవి చాలా మంచి పని చేశాడు, అటువంటి వ్యక్తిని చాలా మంచి వ్యక్తిని అరెస్ట్ చేయడం తగదని చెప్పేసి కూడా ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే సినిమాలకు సంబంధించినటువంటి రేట్లు, టికెట్ రేట్లు కావచ్చు, తర్వాత పాప్కార్న్ రేట్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగిపోయి ఒక సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదు. ఒక స్టార్ హీరో సినిమా చూడాలంటే ఆ వారం రోజులు 500 నుంచి 1000 రూపాయలు టికెట్ ధరను కూడా పెంచే వెసులుబాటు గవర్నమెంట్ కల్పిస్తుంది. సో ఇటువంటి తరుణంలో ఈ ఐబొమ్మ ద్వారా వచ్చేటువంటి అంటే ఈ వచ్చే సినిమాలు మూవీ రూల్స్లో కానీ ఐబొమ్మలో వచ్చే సినిమాలు కూడా సామాన్య ప్రజలు థియేటర్కి వెళ్ళలేని వ్యక్తులు అక్కడ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇటువంటి తరుణంలో ఐబొమ్మ రవికి ఇటు మద్దతు తెలిపడంతో ఒక్కసారిగా అవాక్ అయిపోతున్నారు. అంటే పోలీసులు కానీ ఇటు ప్రొడ్యూసర్లు కానీ ఐబొమ్మ రవిని ఒక దేవుళ్లాగా చూస్తున్నారు. ఒక రకంగా ఠాగూర్లో చిరంజీవి పాత్రలాగా, అలాగే శివాజీలో మన రజనీకాంత్ క్యారెక్టర్ లాగా పోల్స్తూ మీమ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. సో చూద్దాం ఐబొమ్మ రవికి రాను ఎటువంటి మద్దతు తెలుపుతుంది, సో అతను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియా వేదిక మాత్రం ఐబొమ్మ రవి హీరోగానే అందరూ చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ.